దయ చూపించడం గొప్ప గుణం. పరుల బాధను చూసి అర్థం చేసుకో. వారికి సహాయం చెయ్యి. నీ శక్తి మేరకు కరుణ కలిగి ఉండు. నిత్యం దయగా ఉంటే నీకు మంచి జరుగుతుంది. 10 చెడు కర్మలు వదిలేయాలి. జీవులను హింసించడం, దొంగతనం, వ్యభిచారం, అబద్ధం, చాడీలు, కఠినమైన మాటలు, వృధా మాటలు, దురాశ, కోపం, తప్పుడు ఆలోచనలు, వీటిని వదిలేస్తే నీకు మంచి జరుగుతుంది. అజ్ఞానం అనేది చీకటి లాంటిది. అది నిన్ను తప్పుదారిలో నడిపిస్తుంది. జ్ఞానం అనేది వెలుగు లాంటిది. అది నీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం సంపాదించుకో. నీ కోపాన్ని నువ్వే అధిగమించాలి. అది నీ లోపల ఉన్న శత్రువు. కోపాన్ని ప్రేమతో జయించు. శాంతంగా ఉండటం నేర్చుకో. కోపాన్ని వదిలేస్తే ప్రశాంతత లభిస్తుంది. నీ దురాశను నువ్వే వదిలేయాలి. అది నిన్ను బాధ పెడుతుంది. దురాశను దానం చేయడంతో జయించు. ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకో. దురాశ వదిలేస్తే సంతోషం వస్తుంది. నీ అజ్ఞానాన్ని నువ్వే పోగొట్టుకోవాలి. జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించు. మంచి పుస్తకాలు చదువు, విను, ధ్యానం చెయ్యి, ఆలోచించు. అజ్ఞానాన్ని జ్ఞానంతో జయించు. మంచి మాటలు మాట్లాడడం నేర్చుకో. అవి పూల లాంటివి, అందరి మనసును ఆనందపరుస్తాయి. చెడు మాటలు ముళ్ళ లాంటివి, గుచ్చుకుంటాయి. ప్రేమగా, దయగా మాట్లాడడం అలవర్చుకో. నీ మాటలే నీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తాయి. ఇతరుల తప్పులను క్షమించడం నేర్చుకో. మనసులో పెట్టుకుంటే నీకే భారం. క్షమించడం గొప్ప గుణం. అది నీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. క్షమించి మర్చిపోవడం మంచిది. స్వచ్ఛమైన జీవితం గడపడం ముఖ్యం. నీతిగా, నిజాయితీగా బ్రతకాలి. చెడు పనులకు దూరంగా ఉండాలి. మనసును శుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛత దైవత్వానికి దగ్గర చేస్తుంది. అతిగా తినడం మంచిది కాదు. అది ఆరోగ్యానికి హానికరం. పొట్ట నిండా కాకుండా కొంచెం తక్కువగా తినాలి. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేయగలం. ఆహారం విషయంలో జాగ్రత్త ముఖ్యం. నిద్ర అనేది శరీరానికి, మనస్సుకు విశ్రాంతి. సమయానికి పడుకోవాలి, సమయానికి లేవాలి. తగినంత నిద్ర అవసరం. అప్పుడే రోజంతా ఉత్సాహంగా ఉండగలం. నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. ఒంటరితనం కూడా ఒక రకమైన బాధే. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ మనసుతో నువ్వు స్నేహం చెయ్యి, ధ్యానం చెయ్యి, పుస్తకాలు చదువు. ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండటం నేర్చుకో. గురువులను గౌరవించడం ముఖ్యం. వారు నీకు జ్ఞానాన్ని ఇస్తారు, సరైన మార్గం చూపిస్తారు. వారి మాట వింటే నీకు మంచి జరుగుతుంది. గురువే దైవంతో సమానం. తల్లిదండ్రులను గౌరవించడం, సేవించడం ఇది చాలా గొప్ప పుణ్యం. వారి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి. వృద్ధాప్యంలో వారిని బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులను మరచిపోకూడదు. ప్రతి జీవి పట్ల దయ కలిగి ఉండు. చిన్న చీమ నుండి పెద్ద జంతువు వరకు వాటిని హింసించకూడదు. జీవకారుణ్యం చాలా గొప్ప విషయం. అందరి పట్ల దయగా ఉండు. ప్రకృతిని ప్రేమించు, గౌరవించు. చెట్లు, నదులు, కొండలు మనకు జీవనాధారం. వాటిని పాడు చేయకూడదు. వాటిని కాపాడుకునే బాధ్యత మనదే. ప్రకృతిని సంరక్షించుకుందాం. డబ్బు శాశ్వతం కాదు, తెలుసుకో. అది ఈరోజు ఉంటుంది, రేపు పోవచ్చు. డబ్బును మంచి పనులకు ఉపయోగించు. అనవసరంగా ఖర్చు చేయకు. డబ్బు కంటే సంతోషం ముఖ్యం. కీర్తి ప్రతిష్టలు కూడా శాశ్వతం కాదు. ఈరోజు నిన్ను పొగుడుతారు, రేపు తిట్టవచ్చు. వాటి కోసం ఎక్కువగా ఆశపడకు. మంచి పనులు చేస్తే కీర్తి అవే వస్తాయి. నీ పని మీద నువ్వు దృష్టి పెట్టు. అందరూ సమానమే, గుర్తుంచుకో. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ధనవంతుడు, పేదవాడు, రాజు, బానిస, కర్మ ప్రకారం ఫలితం అందరికీ ఒకటే. అందరినీ గౌరవించడం నేర్చుకో.